ఈ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. సో రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో వందలాది మంది సైనికులు చనిపోయారు. సో డ్రోన్లతో మిసైళ్లతో రెండు దేశాలు పరస్పరం విరుచుకుపడుతూ ఉన్నాయి. సరిహద్దు దేశాల్లో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికీ వందల మంది సైనికులు చనిపోయారు. కుప్పలుగా సైనికుల మృతదేహాలు పడి ఉన్నాయి. అక్కడ సరిహద్దులోని ప్రావిన్స్లో బీతావాహ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సపోర్ట్ చేశారు. మనం చూసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఒకరిపైన ఒకరు బాంబులతో దాడులతో విరుచుకుపడుతున్నారు రెండు దేశాలు కూడా. సో ఇస్లామాబాద్ను తాలిబాన్లు టార్గెట్ చేశాయి. అట్ ద సేమ్ టైం కాబూల్ పైన దాడుల తీవ్రతను పాకిస్తాన్ కూడా పెంచింది. సో మనం చూడొచ్చు మొత్తం అక్కడ బాంబులు ఎట్లా పేలుతున్నాయో మనం చూస్తున్నాం. సో వాళ్ళు టార్గెట్ లక్ష్యాలని చేసుకొని మరి వాళ్ళు రెండు దేశాల వాళ్ళు ఒక దేశం మరొక దేశాన్ని ఇంకో దేశం ఇట్లా రెండు దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకరిపైన ఒకరు బాంబుల దాడి చేసుకుంటున్నారు. మనం చూసిన ఒక బీతావాహ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భీకర దాడులు కొనసాగించుకుంటున్నారు. భీకర యుద్ధం జరుగుతోంది. మిసైళ్లతో డ్రోన్లతో భారీ నష్టం జరుగుతోంది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఒకరు చంపుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా కూడా బాంబుల మోతతో దద్దరిల్లిపోతుంది. అక్కడ ఇస్లామాబాద్ను తాలిబాన్లు టార్గెట్ చేస్తే కాబూల్ పైన దాడుల తీవ్రతను పాకిస్తాన్ పెంచింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ సహా ప్రధాన పట్టణాలపైన వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ సహా పలు నగరాలపైన ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేస్తూ ఉంది. సో రెండు దేశాలు డి అంటున్నాయి. ఎవరు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. పాకిస్తాన్కు సపోర్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బాంబుల వర్షం కనిపిస్తోంది. సో రెండు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. బీతావాహ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇస్లామాబాద్ను తాలిబాన్లు టార్గెట్ చేశారు. కాబూల్ని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. సో ఇస్లామాబాద్ను తాలిబాన్లు టార్గెట్ చేసి ఇస్లామాబాద్లో మొత్తం విధ్వంసం సృష్టించాలి అని తాలిబాన్లు భావిస్తుంటే కాబూల్ పైన దాడుల తీవ్రతను పాకిస్తాన్ పెంచింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ సహా ప్రధాన పట్టణాలపైన వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్ సహా పలు నగరాలపైన ఆఫ్ఘనిస్తాన్ అటాక్ కొనసాగిస్తోంది. ఆత్మరక్షణ కోసం పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు అమెరికా సపోర్ట్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అక్కడ పాకిస్తాన్కు ఆయన సపోర్ట్గా నిలిచారు. పాక్ నాయకత్వం అద్భుతంగా వ్యవహరిస్తోంది అంటూ ట్రంప్ కొనియాడుతున్నారు. పాకిస్తాన్ పైన ఆఫ్ఘన్ల డ్రోన్ల దాడి కొనసాగుతుంది. గగనతలంలోనే పాకిస్తాన్ సైన్యం ఆ డ్రోన్ల దాడిని అడ్డుకుంటూ ఉంది. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగంపై తక్షణ నిషేధం విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలకు సహకరిస్తామని ఇప్పటికే ఇరాన్ ప్రకటించి ఉంది. సరిహద్దుల్లో భీకరంగా కొనసాగుతున్నటువంటి కాల్పులు కనిపిస్తున్నాయి. యుద్ధ మేఘాల మధ్య ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతారు. సరే, యుద్ధ వాతావరణం ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా కూడా బాంబుల మోతలతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి, భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఎక్కడ చూసినా కూడా మనం చూస్తున్నాం. బాంబులు ఎట్లా పేలుతున్నాయో భీకర దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అక్కడ సరిహద్దుల్లో మొత్తం భీకరమైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది సైనికులు మృత్యువాదపడ్డారు. సో మిసైళ్లతో డ్రోన్లతో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికే వందలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ రెండు దేశాలకు సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఆ సరిహద్దులో మొత్తం ఒక బీతావాహ వాతావరణం మనకు కనిపిస్తోంది. రెండు దేశాలు పరస్పరం భీకరంగా యుద్ధం చేసుకుంటున్నాయి. డ్రోన్లతో మిసైళ్లతో దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది సైన్యం, రెండు దేశాలకు సంబంధించినటువంటి సైనికులు మృత్యువాత పడుతున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అక్కడ బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్, ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూద్దాం.
ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. పరస్పరం మిసైళ్లతో డ్రోన్లతో దాడి చేసుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది సైన్యం మృత్యువాత పడిపోయింది. మొత్తం అక్కడ సరిహద్దులో చూస్తే భీతావహ వాతావరణం కనిపిస్తోంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా బాంబుల మోత, బాంబుల వర్షంతో అక్కడ దద్దరిల్లుతున్న పరిస్థితి. సో రెండు దేశాలు ఒక దేశాన్ని టార్గెట్ చేసుకొని మరి భీకర యుద్ధం కొనసాగిస్తున్నాయి. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్టుగా నిలిచారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అక్కడ పాకిస్తాన్ నాయకత్వం అద్భుతంగా పనిచేస్తోంది, పాకిస్తాన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది అంటూ పాకిస్తాన్కు కితాబునిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో ట్రంప్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Well, I would, but I get along with Pakistan, as you know, very well. Very, very well. You have a great prime minister. You have a great general there. You have a great leader. That I think two of the people that I really respect a lot. And I think that Pakistan is doing terrifically well. Yeah. Afghanistan. Have they asked you to intervene? Has anyone reached out to you on that? Well, I would, but I get along with Pakistan, as you know, very well. Very, very well. You have a great prime minister. You have a great general there. You have a great leader. That I think two of the people that I really respect a lot. And I think that Pakistan is doing terrifically well. Yeah. ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తాజాగా యుద్ధ రూపం దాల్చాయి. రెండు దేశాలు గురువారం రాత్రి నుంచి పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. తమ దాడులో 274 మంది తాలిబాన్లు హతమయ్యారని పాకిస్తాన్ ప్రకటించింది. మరో 400 మంది గాయపడ్డారని చెబుతోంది పాకిస్తాన్. మరోవైపు తాము 55 మంది పాక్ సైనికులను అంతమొందించామంటూ ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంటుంది. అయితే తాజా దాడుల్లో తమ సైనికులు 12 మందే మరణించారని ఇస్లామాబాద్ చెబుతోంది. తమ వారు 13 మంది ప్రాణాలు కోల్పోయారంటూ తాలిబాన్లు వెల్లడించడం ఇక్కడ రెండు దేశాలు ప్రకటనలు మనం చూస్తున్నాం. దీంతో మృతుల సంఖ్య విషయంలో కొంత గందరగోళం అయితే కనిపిస్తోంది. కానీ వాస్తవానికి అక్కడ కొన్ని వందల సంఖ్యలో చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్తో తాము ప్రస్తుతం ఒక బహిరంగ యుద్ధంలో ఉన్నాము అంటూ పాకిస్తాన్ ప్రకటిస్తోంది. ఇస్లామాబాద్ సైన్యం ఈ నెల 22న ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వైమానిక దాడులు చేపట్టింది. తమ దాడులో 70 మంది ముష్కరుల్ని హతమార్చామంటూ వెల్లడించింది. ఇందుకు ప్రతీకారంగా ఆఫ్ఘన్ గురువారం పాక్ సరిహద్దుల్లో విరుచుకుపడ్డ పరిస్థితి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్, కాందహార్, ఫక్తియా ప్రావిన్స్లపైన ఆపరేషన్ గజబ్ లిక్ హక్ పేరుతో ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధంలో ఉన్నట్లే తాము భావిస్తున్నామంటూ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మా ఓపిక నశించింది. ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధమే, మేం దూకుడుగా ముందుకెళ్తాం. తాలిబాన్ల బలహీనతలన్నీ మాకు తెలుసు. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘన్లో శాంతి నెలకొంటుందనుకున్నాం. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను భారత వలస రాజ్యంగా మార్చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఉగ్రవాదులను సమీకరించుకొని ఉగ్రవాదాన్ని ఎగదోయడం మొదలుపెట్టారు. ఆఫ్ఘనీలకు కనీస మానవ హక్కులను కూడా తాలిబాన్లు కల్పించలేదు. మహిళలకు ఇస్లాం కల్పించిన హక్కులను లాగేసుకున్నారు అంటూ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీకర దాడులతో సరిహద్దుల్లో ఆఫ్ఘన్కు చెందిన 73 పోస్టులను తాము ధ్వంసం చేశామని, మరో 18 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ తెలిపారు. 115 యుద్ధ ట్యాంకులు, శతఘ్నులను కూడా తాము ధ్వంసం చేశామన్నారు. తాలిబాన్ల దాడుల్లో పాక్ సైనికులు 12 మందే మరణించారంటూ పేర్కొన్నారు. సో డ్యూరాండ్ రేఖ వెంబడి తాము జరిపినటువంటి ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆఫ్ఘన్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొందరిని బందీలుగా తీసుకున్నామని తెలిపింది. పాక్ సైన్యానికి చెందిన 2 కీలక కార్యాలయాలు, 19 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్పై దాడులు ఇంకా ముగియలేదు అంటూ స్పష్టం చేసింది. ఆ దేశ దాడుల్లో తమ వారు 13 మంది మాత్రమే మరణించారని చెబుతోంది. సో ఇట్లా ఒక బహిరంగ యుద్ధమే చేస్తున్నాము, ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధమే చేస్తున్నామంటూ పాకిస్తాన్ ప్రకటిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన తమదే పై చేయి అంటూ పాకిస్తాన్ చెబుతోంది. సో ఇప్పుడు పాకిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా భీకర యుద్ధానికి దిగాయి. పరస్పరం రెండు దేశాలు పరస్పరంగా భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ మా దేశంలో ఎక్కువగా మా వాళ్ళు ఎక్కువగా చనిపోలేదంటే మా వాళ్ళు ఎక్కువగా చనిపోలేదు, కేవలం కొంతమంది మాత్రమే చనిపోయారంటూ రెండు దేశాలు పరస్పరం ప్రకటనలు చేసుకుంటూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు కూడా రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కు సపోర్టుగా నిలిచారు. పాకిస్తాన్కు మద్దతుగా ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ పాకిస్తాన్కు చెందినటువంటి నాయకత్వం అద్భుతంగా సమర్థవంతంగా పనిచేస్తోంది అంటూ పాకిస్తాన్కు ఆయన కితాబునిస్తారు. సో రెండు దేశాలు పరస్పరం టార్గెట్స్గా యుద్ధం కొనసాగించుకుంటున్నాయి, భీకర దాడులకు పాల్పడుతున్నాయి. సో ఈ దాడులు అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరొకసారి ఆ దాడికి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మనం చూద్దాం.